ప్రసన్న. నేను జర్నలిస్ట్ ని. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుదామని వచ్చాను. చెప్పండి, మీ పేరు? అది తెలియకుండానే ఇంత దూరం వచ్చావా? ఎంత తెలిసిన వారైనా ఈ టైంలో కామన్ గా అడిగే క్వశ్చన్. అయితే రాసుకో. నా పేరు అగ్ని, పేరు ఆఫ్ ప్రజల హృదయం. ధర్మం నా ఇంటి పేరు, న్యాయం నా వృత్తి పేరు, నీతి నా అసలు పేరు. చాలా ఇంకేమైనా కావాలా? కానీ మీరు దొంగతనాలు చేస్తారని, అన్యాయంగా ఇతర ప్రాణాలు తీస్తారని ఎంతో మంది చెప్తున్నారు. దీనికి మీ సమాధానం? దోపిడీలు చేశాను. ఎవరినో తెలుసా? పేద ప్రజల కడుపు కొట్టి పరిశ్రమలు దోచుకుంటున్న బడా దోపిడీదారులను దోపిడీ చేశాను. ప్రాణాలు తీశాను. ఎవరినో తెలుసా? అవినీతి పరులు అన్యాయంగా, అక్రమంగా తమ స్వార్థం కోసం పేద ప్రజలను బలి చేస్తున్నారు. అలాంటి వారి ప్రాణాలు నేనే తీశాను. అలాని చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరం కదా? ఒక జడ్జి ఉరి శిక్ష వేస్తే దాన్ని తీర్పు అంటారు. ఒక పోలీస్ కాల్సి చెప్పితే దాన్ని ఎన్కౌంటర్ అంటారు. అదే పని నేను చేస్తే దాన్ని హత్య నేరం అంటున్నారు. వాళ్ళంతా చట్ట ప్రకారం చేసుకుపోతున్నారు, కానీ మీరు మాత్రం చట్టాన్ని చేతిలోకి తీసుకొని కూటికి లేని పేదవాడికో న్యాయం. ఏనా ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వ చట్టంలో ఉన్న న్యాయం? అన్యాయం చేసిన ధనికుడు నిర్దోషి, అన్యపూర్ణ మెరుగున పేదవాడు దోషి. ఇది మీరు చెప్పుకుంటున్న ప్రజాస్వామ్య ప్రభుత్వ న్యాయశాస్త్రం. అందుకే పేదవాడు కోర్టు వెచ్చెక్కినా జరగని న్యాయం. మీరు ఎక్కడ కనిపించినా గానీ పోలీసులు మీకు ఉరి శిక్ష పడేలా చేస్తారు. పోలీసులకు దొరికితే కోర్టుకు వెళ్తాను, లేక ఉరి శిక్షకి వేస్తారు. తరువాత సంగతి. కానీ కొంతమంది రాజకీయ తగుల్పాచి నా కొడుకులు కులం పేరుతో, మత పేరుతో విద్యార్థులను చూస్తే రౌడీలుగా గూండాలుగా మారుస్తున్నారు. కుళ్ళు పట్టిన ఈ రాజకీయ వ్యవస్థను అవసరమైతే పెట్రోల్ పోసి తగలబెట్టాలి. ఆయుధం పట్టక తప్పదు. వేట మొదలైంది. నేను చేసే ఈ మహాయజ్ఞంలో పగపగమండి అగ్నికరమే అవుతానో చెప్పలేను. ఈ సమాజంలో ఇంతమంది ఉండగా మీరు మాత్రమే ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు? శభాష్. నా ముందుకొచ్చి నా గతం గురించి ఇంతడేరుగా అడిగిన మొట్టమొదటి వ్యక్తి. అయితే చెప్తా విను. అగ్ని పర్వతం ఇదే, ఇదే మండుతున్న మానవ హృదయం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం. ఇదే, ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. ఇప్పుడు చెప్పు, నేను ఎంచుకున్న ఈ మార్గం తప్ప? నీ దృష్టిలో తప్పు కావచ్చు, కానీ నాకిదే నా జీవితపు రాచబాట. మీ జీవితానికి ఇదే రాజబాట కావచ్చేమో, కానీ మీ జీవితానికి ఇదే నీచబాట కూడా. గురించి నీ దగ్గర సలహాలు తీసుకునే స్థితికి నేను రాలేదు, రాను. ఆఫ్ కోర్స్ మీరు ఒక జర్నలిస్ట్ కొట్టబోయారని నేను పేపర్లో రాస్తే ఏమవుతుందో తెలుసా? కానీ నేను అలా రాయను, ఎందుకంటే నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. చూడు, ఇదివరకు నిన్ను నేను వ్యక్తిగా ఇష్టపడ్డాను, కానీ ఇప్పుడు ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిలా ఇష్టపడుతున్నాను. చూడు, ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళకాండం మానే. ఈ ఊరి కోసం, ఊరి ప్రజల కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధ్యేయంగా బ్రతుకుతున్న నా జీవితంలో ప్రేమ, పెళ్లి లాంటి వాటికి